అందరూ సిద్ధంగా ఉన్నట్టేనా యుద్ధానికి? ఇక మరి అదే అంటున్నా. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇవాళ మరి ఎవరి జాతకం ఎట్లా ఉంది ఏం కథ అనేది చూద్దాము. ముందుగాల మహాపత్రికలో ఏం రాసుకొచ్చింది ఏంది ఏం కథ. ఢిల్లీ కాలుష్యంతో నేను ఇబ్బంది పడ్డా, గంట పాటు వాకింగ్కు వెళ్ళడంతో శ్వాస సంబంధిత సమస్యలు. సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. అయ్యా నిన్న మొన్న కొలువెక్కింది సారు పాపం కడుపు సాలకుండా. ఇక నిన్న మొన్ననే మరి సిజేఐగా కొలువెక్కిన జస్టిస్ సూర్యకాంత్ సార్కు ఢిల్లీలో కాలుష్యం చల్లకుండా గలీజ్ గాలితోటి ఆ గాలి పీల్చుకోలేక శ్వాస ఆడలేక దమ్ము వచ్చినట్టు అయ్యి పానం అంతా రోయి అయిందట, గాయ అయిందట. చాలా ఇబ్బంది పడ్డాడట సారు. ఇక బయట దేశంలో అగ్నిపర్వతం బద్దలై ఏదో బూడిద గాలి అట. వాంబు ఆ బూడిద గాలి కూడా మన దేశాన్ని తాకుతుందట. ఇక ఈ గాలి ఆ గాలి మాత్రం ఆగం జగన్నాథం అయిందట పాపం సార్కు. ఇక ఇప్పటికే ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతుందని నిన్న మొన్న ఏం చేసిర్రు, కృత్రిమ మేఘాలతోటి వాన కురిపించారు. అటనా కొంత ఇదైపోతుందని. ఏం ఇలం ఫలం ఉంటుంది దాంతో, ఊరు కాలది పీరు లేవదు అన్నట్టు. ఇక అంతకంతే అయింది. మొత్తానికి రోజుకు ఢిల్లీలో కాలుష్యం గలీజ్ గాలి పెరిగిపోతుంది. మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే, ఇక బ్యాటరీ బండ్లు నడుపుకుంటేనే ఏమన్నా ఇది, ఇక లేకపోతే అడ్డమైన పొగ బయటకు వచ్చి ఆ గాలి ఇది అది మొత్తం పొగ ఆ గాలిలో కలిసి గలీజ్ గాలి అయ్యి అది వీల్చుకోలేక సస్తురు జనాలు. ఇక నిన్న మన కొత్తగా కొలువెక్కిన జస్టిస్ సూర్యకాంత్ సారు సిజేఐ ఆయన కూడా చాలా ఇబ్బంది పడ్డాడట వాకింగ్ పోయి. ఎట్ట సంగతి ఇంకేమంటుండో చూద్దాం పారి. ఇగోది గంట పాటు వాకింగ్కు వెళ్ళడంతో శ్వాస సంబంధిత సమస్యలు. సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్య. రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత బాగా క్షీణించడంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం గంటపాటు వాకింగ్కు వెళ్లడంతో తనకు శ్వాస సంబంధిత సమస్యలు ఎదురైనట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విచారణలను వర్చువల్ మోడ్కు మార్చడానికి బార్ అసోసియేషన్ అంగీకరిస్తే కోర్టు ఏకరీతి నియమాన్ని రూపొందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత 2 వారాలుగా వాయు నాణ్యత సూచీలు దారుణంగా పడిపోతుండడం, తీవ్ర కాలుష్యం వల్ల ఆరోగ్యం సమస్యలు వస్తుండడంతో 60 ఏళ్ళు పైబడిన న్యాయవాదులు వ్యక్తిగతంగా కోర్టుకు రావడానికి బదులుగా వర్చువల్ విధానంలో విచారణకు హాజరు కావడానికి అనుమతించాలని సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది విజ్ఞప్తి చేశారు. మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సైతం రాకేష్ ద్వివేది వ్యాఖ్యలతో ఏకీభవించారు. 60 ఏళ్ల వయసులో తాము వాయు కాలుష్యంతో సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. దీంతో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ తాను కూడా ఇబ్బంది పడుతున్నానన్నారు. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్లతో ధర్మాసనం 2 వారాల క్రితమే ఢిల్లీ కాలుష్యంపై న్యాయవాదులను హెచ్చరించింది. పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు న్యాయవాదులు స్వయంగా కోర్టుకు హాజరు కానవసరం లేదని, వర్చువల్ హియరింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని లాయర్లకు సూచించింది. సూచనలా ఇట్లా ఒక మిషన్ పెడితే ఆ మిషన్లో 300 మీటర్ల దాకా చూపిస్తుందట ఈ కాలుష్యం. 100 చూపించాలన్నట. 100 చూపిస్తేనే పానాలకు గడమాట ఈ గాలి. ఇక అట్లాంటిది 300 మీటర్లు చూపిస్తుందంటే నీ దండం పెడితే ఏ రకంగా మొజిన మోతం అవుతుందో చూడు ఢిల్లీలో కాలుష్యం. రేపు ఏమన్నా ఈ బ్యాటరీల బండ్లతోని జర్ర అటు ఇటు సంసారం వెళ్ళ తీసుకుంటే ఏమన్నా కానీ ఇక ఈ డీజిల్ పెట్రోల్ అని అడ్డమైన పొగతోటి ఆగమాగం జగన్నాథం అనే కాడికి వచ్చింది కథ. ఇక ముక్కుకు మరి ఆక్సిజన్ పెట్టుకోవాల్సి వస్తుందో ఏం కథ.
మరి ఆ గాలి పాడైపోను, తేపకు రోజు రోజుకు గాలి విపరీతమైన గాలి, గలీజ్ గాలి తయారవుతుందట. ఇంకో ఇది కథ. నేటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్లు, రాష్ట్ర ఎన్నికల కమిషనరు దిశానిర్దేశం. హలో, ఏడున్నావురా? నేను సర్పంచ్కి పోటీ చేద్దాం అనుకుంటున్నా, మరి ఎట్లా చేస్తావో ఏం కథో జర్రా మీ సపోర్ట్ నాకు ఉండాలి. ఏమంటున్నా? హలో, ఇక మీ దయాని బాంచను ఏంది అది? ఇక గదే గంట కొట్టిరుగా. ఏ గంట? అయ్యో, సర్పంచుల గంట, ఎలక్షన్ల గంట. నీ పాడైపోను. మరి ఏంది ఏం కదా? ఏమి లేదు కానీ జర్ర మీ అందరివి, మీ ఆడకట్టలే మొత్తం, మీ కులం వాళ్ళే మొత్తం నాకే మలపాలి ఓట్లు. జర్ర ఏమని అనుకో కానీ ఆ పోషిగాడేంద్రా జర్ర వాడు ఇంటర్లేడు మాట కొంచెం అడు తిరుగుతుండు. జర్ర వాడిని ఇటు మలపరా మా అమ్మగాని నీ మాట వింటాడు. ఇగో గిట్లా. ఇక ఇప్పుడు ఇదే కథ నడుస్తుంది. నేను అలా ఫోన్ల మీద ఫోన్లు చేసి, హలో, ఇక నీకు ఎరికే కదా, నాకు ఎరికే నువ్వు సర్పంచ్కి పోటీ కడుతున్నావు గామచలకి. ఏం లేదు కానీ జర్నీ సపోర్ట్ ఉండాలి. అరే నా సపోర్టు నీకు ఉండకపోతే ఎట్లా? పక్కా ఉండాలి సుమా. మళ్ళీ నన్ను ఆగం చేసావు. ఇగో ఇదే పని. ఇప్పుడు ఫోన్లల్లా ఏ ఫోను మందలించినా, ఏ ఫోను తెరిచినా ఈ సర్పంచ్ ఎలక్షన్ల గురించి మాట్లాడకుండా ఎక్కువ ఉంది నిర్ణయాల. ఊర్ల పొంట సర్పంచ్ 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 ఎవరు సర్పంచ్ ఎవరు సర్పంచ్. ఇక ఇంట్లోనే ఇంకెక్కువ ఈసారి ఆడబిడ్డలకు ఎక్కువ ఛాన్స్ వచ్చింది. ఎక్కువ ఆడబిడ్డలకే ఎక్కువ ఛాన్స్ వచ్చింది. రేపు ఆడబిడ్డలే ఎక్కువ మంది సర్పంచులు కాబోతున్నారట. మొత్తానికైతే సర్పంచుల ఎలక్షన్ల గంట మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దిశానిర్దేశం. చూద్దాం ఏం రాసుకొచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని ఆమె సూచించారు. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని పగడ్బందీగా అమలు చేయాలని ఆమె అన్నారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియతో పాటు భద్రతా, పోలింగు ఏర్పాట్లపై ఈ సందర్భంగా ఆమె చర్చించారు. ఇది కథ. ఇదేంటి? ఇమ్రాన్ ఖాన్ను జైల్లోనే చంపేశారా? ఇమ్రాన్ ఖాన్ను జైల్లోనే చంపేశారా? పాకిస్తాన్లో ఆందోళనలు, ఉద్రిక్తత. మాజీ ప్రధాని పాకిస్తాన్ బలూచిస్తాన్ విదేశాంగ శాఖ పోస్టు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయని పాకు. అమ్మా, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఏమైంది? ఆయన బతికి ఉన్నారా? ఇమ్రాన్ ఖాన్ను జైల్లోని హత్య చేశారని బలూచిస్తాన్ విదేశాంగ శాఖ ఆరోపించిన నేపథ్యంలో పాకిస్తాన్లో ఇది ఆందోళన రేకెత్తిస్తుంది. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ బృందం ఇమ్రాన్ ఖాన్ను హత్య చేశారనేది ప్రధాన ఆరోపణ. రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్న ఇమ్రాన్ను అక్కడే చంపేశారని వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పీటీఐ పార్టీ పెట్టి పాక్కు ప్రధానిగా సేవలందించిన ఇమ్రాన్ అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే గత కొంతకాలం వరకు పాకిస్తాన్లో జరిగే పరిణామాలపై ఇమ్రాన్ ఖాన్ ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఇటీవల కాలంలో ఇమ్రాన్ ఖాన్ మాట ఎక్కడా వినబడతలేదు. ఇప్పుడు ఇది కూడా ఇమ్రాన్ హత్య చేశారనే వార్తలకు ఊతమిస్తుంది. ఇప్పుడే చూశానంటూ ఇలాగే వెళ్ళిందంటూ అంతెత్తు ఆ మేఘం గొంతెత్తి చెప్పింది నీ పిలుపు వింటే ఇష్టమని, తలుపు తీస్తే కష్టమని. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఏమైపోయే? జాడ లేదు, ఆయన పత్త లేదు, ఆయన అడ్రస్ లేదు, ఆయన చిరునామా లేదు. అసలు ఏడ ఉండు, ఏడవైనాడు, అసలు ఏమైంది? బలూచిస్తాన్ వాళ్ళు చంపేసిరు, అప్పుడే ఆయన జైలునే కథం చేసిరు అనేది బలూచిస్తాన్ వాళ్ళు ఇప్పుడు
ప్రచారం చేస్తున్నారు. ఇక మరి అవినీతి కేసులో ఇరుక్కున్న ఈ ఇమ్రాన్ ఖాన్ను మరి నిజంగానే హత్య చేసిరా, అసలు ఏమైంది, ఏం కథ అనేది తెల్లమైతే లేదట. మొత్తానికైతే ఇప్పుడు ఇది కూడా ఇమ్రాన్ను హత్య చేశారనే వార్తలకు మాత్రం ఊతమిస్తుందని అంటుర్రు. మరి అది నిజమా అబద్ధమా చూద్దాం. మరి రేపు ఇంకా ఏం బయటకు వస్తుందో. ఏరోస్పేస్ అడ్డా 1300 కోట్ల సాఫ్రాన్ కేంద్రం ప్రారంభం. దేశానికి నెంబర్ 1 సర్వీస్ హబ్గా తెలంగాణ. సాఫ్రాన్ రాకతో గ్లోబల్ ఏరోస్పేస్ మ్యాప్లో హైదరాబాద్. సీఎం రేవంత్ హైదరాబాద్ డిఫెన్స్ కారిడార్గా ప్రకటించాలని మోదీకి సీఎం విజ్ఞప్తి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని జిఎంఆర్ ఏరో పార్క్లో ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ సంస్థ నెలకొల్పిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఇండియా ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఈ సెంటర్ ఏర్పాటు తెలంగాణ ఏరోస్పేస్ రక్షణ రంగాల అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ దేశంలోనే ప్రధాన ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్గా మారిందని చెబుతూ బెంగళూరు హైదరాబాదును డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ కారిడార్గా ప్రకటించాలని ఆయన ప్రధానమంత్రిని కోరారు. ఏరోస్పేస్ అడ్డా ఇక ఇప్పటిదాకా విమానాలు నడుస్తున్నాయి కానీ విమానాలకు సర్వీసింగ్ ఇప్పుడు మన బైకులకు కార్లకు సర్వీసింగ్ చేయించుకో ఎట్లా ఏంది ఏం కథ అనేది అగో ఇప్పుడు గదే కథ. ఇప్పుడు దేశంలో మన భారతదేశంలో ఇక ఇప్పుడు మన హైదరాబాద్లో ఇది మొదలైందట సర్వీసింగ్ సెంటర్ అట. ఇక దానికి షెడ్డో పాట ఏమైనా పోతే రిపేర్లు ఉంటాయి కదా, సర్వీసింగ్ షెడ్డో పాట అగో గతి ఇక ఇప్పుడు హైదరాబాద్లో సురువు చేసిర్రు అట. ఆన్లైన్ వేధింపులపై సమంత పోరాటం. ఐక్యరాజ్య సమితితో కీలక భాగస్వామ్యం. యుఎన్ విమెన్తో కలిసి సమంత ప్రచారం. ఏందో మరి ఇవే ఆన్లైన్ వేధింపులపై సమంత పోరాటం చేస్తుందట అని దండం పెట్టి ఇక ఇదే సరిపోతుంది జీవితకాలం పంచాదులు. కర్ణాటక సీఎంగా డీకే నాయకత్వ మార్పుపై జోరు చర్చ. నవంబర్ 20తో 2.5 ఏళ్ల అగ్రిమెంటు ముగిసిందని ప్రచారం. సీఎం పదవికి కట్టుబడుతున్న డీకే వర్గ ఎమ్మెల్యేలు. గతంలో సోనియా రాహుల్ హామీతో వెనక్కు తగ్గిన డీకే. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన డీకే శివకుమార్ డిసెంబర్ 1 లోపే నిర్ణయమన్న ప్రచారం. రంగంలోకి రాహుల్. శుక్రవారం సిద్ధు డీకేలతో హైకమాండ్ భేటీ. కంది రామచంద్రారెడ్డి ఏఎన్ఎన్ మహాపత్రిక సీఈఓ ఏమంటుండు, కర్ణాటకం కీలక దశకు చేరుకుంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి అంతర్గత ఒప్పందం అమలు చేయాలని డిప్యూటీ సీఎం కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ వర్గీయులు పట్టుబడుతున్న వేళ కన్నడ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నవంబర్ 20తో అగ్రిమెంటు ముగిసిందని, డీకేను సీఎంగా చేయాలని ఆయన వర్గ ఎమ్మెల్యేలు ఢిల్లీలోని క్యాంపులు నిర్వహిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సీటు కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల మధ్య కొన్నాళ్ళుగా టగ్ ఆఫ్ వార్ కొనసాగుతుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న రాహుల్ గాంధీ ఈ సమస్యను పరిష్కరించేందుకు స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. వేచి ఉండండి, నేను మీకు కాల్ చేస్తా అని డీకే శివకుమార్కు రాహుల్ ఓ మెసేజ్ పెట్టారు. దీనితో కర్ణాటక రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్ మరోసారి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కలిసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. డిసెంబర్ 1 లోపే సీఎం మార్పు. కర్ణాటకలో సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారానికి కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే చెక్ పెట్టనున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ 1న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి హైకమాండ్ నాయకత్వ మార్పుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. దీనిపై చర్చించేందుకు
చర్చించేందుకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు మార్చి నెల వరకు యథాస్థితిని కొనసాగించాలని మంత్రివర్గ విస్తరణ కోసం సిద్ధరామయ్య వర్గం పట్టుబడుతుంది. అయితే డీకే శివకుమార్కు సీఎం పదవి కట్టబెట్టాల్సిందని ఆయన మద్దతుదారులు ఒత్తిడి చేస్తున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక డీకే శివకుమార్ కూడా పెద్ద కుర్చీ ఎక్కాలని తెల్లనాక నిద్రపోకుండా కలలు కంటుండాట, కాపు కాస్తుండాట. ఎట్లా ఆ కుర్చీ నా చేతికి వస్తుంది, ఎట్లా ఆ పెద్ద కుర్చీ మీద నేను కూర్చోవాలి అని ఇక ఆయనకు ఎప్పటి నుంచో ఉంది, మనసులో మెదులుతా ఉంది, పురుగు మెదిలినట్టు. ఇక మరి చూడాలి అధిష్టానం మరి ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఏంది ఏం కథ, రేపు ఎట్లా జరగబోతుంది. సర్వీస్ గన్ను తాకట్టు పెట్టిన ఎస్ఐ అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్. అమ్మా ఎంత బుద్ధిగా పనిచేసింది కోళ్ళగా. బెట్టింగ్ యాప్లకు బానిసగా మారిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ తన సర్వీస్ రివాల్వర్ను అమ్మేసి ఉన్నతాధికారులను బొల్తా కొట్టించి తప్పించుకునేందుకు ప్రయత్నించి కటకటాల పాలయ్యాడు. పోలీస్ శాఖలో తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న ఈ సంఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్లో జరిగింది. అంబర్పేట పోలీస్ స్టేషన్లో క్రైమ్ ఎస్ఐగా పనిచేస్తున్న భానుప్రకాష్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఎస్ఐ చేసిన అక్రమాలు పోలీస్ శాఖ ప్రతిష్టను తీవ్రంగా దిగజార్చే విధంగా తయారైంది. క్రైమ్ కేసులను ఛేదించాల్సిన ఎస్ఐ తాను దర్యాప్తు చేసిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న సొత్తును కాజేయడమే కాకుండా ప్రభుత్వం కేటాయించిన 9 mm రివాల్వర్లను సైతం అమ్మేసుకున్నాడనే ప్రచారం పోలీసు వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది. ఎస్ఐకి కేటాయించిన కీలకమైన సర్వీస్ పిస్తల్ కనిపించకుండా పోవడంపై పోలీసు ఉన్నతాధికారులు విషయాన్ని అత్యంత సీరియస్గా తీసుకున్నారు. ప్రస్తుతం భానుప్రకాష్ను అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణ చేపట్టారు. ఏమన్నా లజ్జసిగి ఉందా? ఏమంటారు చూడు, నాకేం అలా పోయిన తప్పిన మాటలు వస్తాయి. బెట్టింగ్ యాప్లు లజ్జా. బెట్టింగ్ యాప్లకు బానిసగా మారిన సబ్ ఇన్స్పెక్టర్ అంటే అవ్వా, అత్తకు బుద్ధి చెప్పి అది కోడలకు బుద్ధి చెప్పి అత్త ఏదో చేసినట్టు ఈయన సమాజానికి ఏం నేర్పించాల్సిన మనిషి. ఒక బాధ్యత గల ఒక పవిత్రమైన వృత్తిలో ఉండి, ఒక బాధ్యత గల పదవిలో ఉండి, కొలువులో ఉండి, ఇగో గిస వంటి సుఖం పూస శుద్ధం పూస ఏం పని చేసిండో చూడూరి. బెట్టింగ్ యాప్లకు బానిసగా మారిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ తన సర్వీస్ రివాల్వర్ను అమ్మేసి ఉన్నతాధికారులను బొల్తా కొట్టించి తప్పించుకునేందుకు ప్రయత్నం చేసి కటకటాల పాలయ్యిండు ఈ మోతవరి. ఏమైనా లజ్జ సిగ్గి ఉందా ఈ మనిషికి? రామ రామ వద్దుర్రా, బెట్టింగ్ యాప్లతోటి పానాలు పోతాయుర్రా, ఆస్తులు అమ్ముకోవలసి వస్తుందిర్రా, జేబులు గుళ్ళవుతాయుల్లా, పెయి మీద సొమ్ములు పోతాయుల్లా, కొనిపెట్టుకున్న ప్లాట్లు భూములు జాగలు ఆఖరకు వస్తారు కల్లా కట్టుకున్న ఇల్లు కూడా కథమైపోతుంది. అది అసలు బెట్టింగ్ యాప్లు మరి అట్లా చెప్పేది పోయి బుద్ధి సమాజానికి కొంతమంది ఆ బెట్టింగ్ యాప్లకు బానిసైన వాళ్ళకు బుద్ధి చెప్పేది పోయి ఈ బుద్ధిగాల్లోనే ఈ బెట్టింగ్ యాప్లకు బానిసైందంటే ఏమన్నా ఉందా అనులా? రామ రామ ఇక అమ్ముకుంటాట, ఇంకా పిస్తోళ్ళు అమ్ముకుంటాట ఈ మొగోడు. అదే ఇక పిస్తోల్ కాదు, రేపు తను కూడా అమ్ముకునే కాడికి వచ్చింది కథ. ఆ బెట్టింగ్ యాప్లకు అలవాటు ఏది పడితే అది ఆఖరికి వస్తారు కల్లా పిస్తోళ్ళను కూడా అమ్మిండు, బెట్టింగ్ యాప్లకు పెట్టిండు. అంటే ఎంత సుఖమైన కూడా చూడండి. కేసీఆర్ పోరాట స్ఫూర్తితో కదం తొక్కుదాం. అమ్మా కోయకు పానం లేచొస్తుంది. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించిన కాంగ్రెస్పై పోరాటం తప్పదు. దీక్షా దివాస్ స్ఫూర్తితో కాకతీయ కళాతోరణం నుంచే పోరాటానికి శ్రీకారం. సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.
తడిగుడ్డతో గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్, హన్మకొండ జిల్లాల ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నవంబర్ 29 దీక్షా దివాస్ కార్యక్రమంపై సన్నాహక సమావేశం జరగ్గా కేటీఆర్ హాజరై బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇప్పుడు ఈయన ఏమంటుండయ్యా రాములు అంటే, ఇప్పుడు ఈ కోయాగా 2000 ఇప్పుడు 2007లోనే 2006, 2007 మధ్యన బ్రహ్మాండమైన పాదయాత్రకు శ్రీకారం చుడుతుందట. మొత్తం ముచ్చట లేదు, పాదయాత్ర చెయ్యాలి, ముఖ్యమంత్రిని కావాలని కలలుగా అంటుండట పెద్ద మనిషి రాములు. ఇప్పుడు ఏమంటుండయ్యా, బీసీలకు రిజర్వేషన్లు తగ్గించిన కాంగ్రెస్పై పోరాటం తప్పదు. ఎంత సొక్కంపూసం మాటలు మాట్లాడుతుర్రు ఇలా. నీ దండం పెడితే అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు. ఆన వచ్చే ఆతలు మాసే జనాలు మర్చిపోయాయి అని అనుకుంటుండు ఈ బుద్ధిగాళ్ళు ఆయన. మరి గతంలో 33% ఉన్న బీసీ రిజర్వేషన్ గుంజుకొచ్చి 22 కలిపిన బాపతి కాదు వీళ్ళు అయ్యావులా. నిజమా కాదా? మరి వీళ్ళకి ఏ పాట ఉంది బీసీల మీద ప్రేమ? ఎవరు చూడు బీసీల మీద ప్రేమ, ఎవరు చూడు బీసీలు 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 బీసీలు. అయినా ఈ బీసీలకు కూడా ఏమన్నా ఉందా? ఇక ఓ బీసీ సంఘం సంచిన పొద్దుకంగా సంచలం ఉంటుంది, ఇక ఓ బీసీ సంఘం పొద్దుకంగా ఒకటి బుచ్చం ఉంటుంది, ఒకటి సంచలం ఉంటుంది, ఒకటి బుచ్చం ఉంటుంది. ఏమంటే మేము బీసీల కోసం తిప్పల పడుతున్నాం అంటారు, ధర్నాలు అంటారు, ఏదేదో కథలు. ఒక ఇంటినే కలిసిమెలిసి ఉంటలేరు, ఒక ఇంటినే ఒకరి మాట ఒకరు వింటలేరు. ఒక ఊళ్ళే ఒకడు ఎదుగుతుంటే ముందుగాల వాని పాలోడే ఓర్వడు, ఒకడు ఎదుగుతుంటే ముందుగాల వాని కులమోడే ఓర్వడు, ఒకడు ఎదుగుతుంటే ముందుగాల వాని చుట్టపక్కలు వాని బంధుమిత్రులే ఓర్వరు. బీసీలలో ఉన్న రోగమే ఇది. అటు పైకి పోతుంటే వీడు కొంకులు నరుకుతాడు, గట్ట అయ్యేపటికైనా గిట్ల అవుతుంది సంసారం. ఇక ఇప్పుడు ఈయన ఉద్ధారకం చేస్తాడట. ఇక నిజమైన చెల్లె తిరిగింది, చెల్లె బీసీలు 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 అని 4 రోజులు కలవరిచ్చింది. ఇక అది జర అటు ఇటు సలగైనాక మళ్ళా ఇప్పుడు జనం జాగృతి అని మరి ఇప్పుడు అది ముంగటేసుకుంది. ఇక ఇప్పుడు ఈయనట బీసీలకు రిజర్వేషన్లు తగ్గించిన కాంగ్రెస్పై పోరాటం చేసేందుకు కథం దొక్కాల మనం, ముచ్చట లేదు. ఎంతవరకైనా పురస్తే బీసీలకు న్యాయం జరిగేదాకా మనం కంటి మీద కొనుక్కు కూడా దిగొద్దు అనేది ఇక ఇప్పుడు ఈయనే. ఆ 33% ఉన్న బీసీ రిజర్వేషన్ గుంజుకొచ్చి 22 కలిపి బీసీల మీద మేము ప్రేమ ఉంది మాకు బీసీలు అంటే అనేది ఇవాళ పత్తెత్తు పలుకులు పలుకుతుండు రాములు. మరి నమ్ముతారా జనాలు? ఏసీబీ ప్రాసిక్యూషన్ ఫైళ్లకు సర్కారు మోక్షం ఎప్పుడు? ట్రాప్ కేసులు పెరిగినా పెరగని శిక్షలు, ప్రభుత్వ అలసత్వంపై సర్వత్రా విమర్శలు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ చిన్న పనికి వెళ్ళినా లంచం లేక పని కాని పరిస్థితి నెలకొంది. అమ్మా, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ చిన్న పనికి వెళ్ళినా లంచం లేక పని కాని పరిస్థితి నెలకొంది. ఏసీబీ వందలాది మంది అవినీతి అధికారులను పట్టుకున్నా వారికి శిక్ష పడకపోవడంతో అవినీతి మరింత పెరుగుతుంది. ప్రజల జీవితం కష్టమవుతున్న అక్రమార్కుల ప్రాసిక్యూషన్ ఫైళ్లపై ప్రభుత్వం మౌనం మాత్రం అలాగే కొనసాగుతుంది. 5 ఏళ్లలో 621 ఏసీబీ కేసులు పట్టుకుంటుర్రు. పట్టుకొని ఏమవుతుంది వాళ్ళకు?
ఏహేపా ఇసోని మసక చూసామని అడుగుంది కథ. ఏ చోట లేనిది లంచము, అన్నింటిలో పాలు పంచుకుంటుంది లంచము. ఏ చోట లేనిది లంచము, అన్నింటిలో పాలు పంచుకుంటుంది లంచము. దేనికైనా కావాలి లంచము, ఈ అలవాటే మరవదా ప్రపంచము. ఏ చోట లేనిది లంచము, అన్నింటిలో పాలు పంచుకుంటుంది లంచము. ఇవాళ సర్కారు ఆఫీసులల్లా ఏ ఆఫీసులో తీసుకున్నా అక్కడక్కడక్కడ కొంత కొంత కథ నడుస్తుంది. కుచ్చనాల కథ. చెయ్యి దడితేనే బల్ల కిందంగా చెయ్యి దడితేనే పని అవుతుంది. అవుతుంది అనేది కూడా అర్థమైంది జనాలకు. నాకు పలానా ఆఫీసులో పని ఉంది, పోతే అయితలేదు పోతలేదు పోరా, పాడికి చెప్పులు అరిగేదాకా ఏం తిరుగుతావురా, కిందంగా చెయ్యి దడుపు తెల్లారే నీ పని అవుతుంది అనే కాడకుంది కథ. ఇట్లా కొంతమంది తెలివికర్లు అమ్మ లంచం అడుగుతున్నావు ఏం చేయాలి నేను అని ఇగో ఏసీబీ అధికారులకు పోలు చేసి కూడా పట్టిస్తుర్రు. వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుర్రు. కానీ పట్టుకుంటే ఇలం ఫలమే లేదు. ఏముంది, సస్పెండ్ అవుతాడు. 4 రోజులు మంచిగా ఇంటికాడ పెళ్ళం పిల్లతో కూర్చుంటాడు, ముద్దు ముచ్చట్లు పెట్టుకుంటాడు. రామ సకదనంగా మళ్ళీ ఎవరినో ఓ ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టర్నో ఓ అధికారినో ఎవరినో పట్టుకుంటారు, మళ్ళీ డ్యూటీ ఎక్కుతుండ్రు. అయిపోయాయి. ఏం శిక్ష పడుతుంది వాళ్ళకు? ఇంకా 4 రోజులు మంచిగా ఇంటికాడ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఆడంగనో గిడంగనో దొంగ సొమ్ము అక్రమంగా సంపాదించుకున్న సొమ్ము ఉంటుంది కదా, ఇక అది అయిపోయేదాకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అది అయిపోయినాక ఎట్లా అని మళ్ళీ అప్పుడు ఎవరికి ఎసరు పెట్టాలి? మంత్రికా, ఎంపీకా, ఎమ్మెల్యేకా, ఇంకా పై అధికారికా? ఎవరి కాడ పోతే పని అవుతుంది? ఎవరి కాడ పోతే మళ్ళీ మనం కొలువులో కూర్చుంటాం అనేది ఆలోచన చేస్తారు. కానీ అంతవరకు దాకా అక్రమంగా దొంగ సొమ్ము సంపాదించుకుందంతా ఇప్పుడు మంచి సస్పెండ్ కాగానే పందికొక్కులు లేక మెక్కుతురు. మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ వస్తారు. అంటే దీనికి బలమైన శిక్ష లేకపోవడమే. మనం చూస్తున్నాం, మనం టీవీలల్లో పేపర్లల్లో చూసి ఇగో 1,00,000 రూపాయలతో బయటపడ్డ అనకొండ, ఇగో 5 లక్షలు డిమాండ్ చేసిన తిమింగలం, ఇగో 10 లక్షలు వసూలు చేసిన పేద భారీ తిమింగలం, పేద అనకొండ వస్తున్నాయి. కానీ ఈ లంచాలు మాత్రం తీసుకోవడం తగ్గుతలేదు. అంటే కారణం ఏంది? బలమైన శిక్షలు పడతలేవు పట్ల. ఇక చూడు, ఏసీబీ వందలాది మంది అవినీతి అధికారులను పట్టుకున్నా వారికి శిక్ష పడకపోవడంతో అవినీతి మరింత పెరుగుతుంది. ప్రజల జీవితం కష్టమవుతున్నా అక్రమార్కుల ప్రాసిక్యూషన్ ఫైళ్లపై ప్రభుత్వం మౌనం మాత్రం అలాగే కొనసాగుతుంది. 5 ఏళ్లలో 621 ఏసీబీ కేసులు. 2020 సంవత్సరం జనవరి నుంచి ఈ ఏడాది జూలై వరకు గడిచిన 5 ఏళ్లలో 621 మంది అవినీతి అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఇందులో 495 మంది ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా చిక్కగా, మరో 54 మంది అవినీతి అధికారుల ఆస్తులు సంపాదనకు మించి ఉన్నాయని ఏసీబీ అధికారుల దాడుల్లో తేలింది. దీంతో అక్రమ సొత్తును స్వాధీనం చేసుకొని వారిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. తెలంగాణలో 2020 జనవరి 1వ తేదీ నుంచి ఈ ఏడాది జూలై నెల వరకు ఏసీబీ ట్రాప్ కేసులు, సంపాదనకు మించిన ఆస్తుల కేసుల వివరాలను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఇటీవల ఆర్టీఐకి తెలిపింది.
చూస్తురుగా. ప్రతిపాదనలోనే పెండింగు. గత 5 సంవత్సరాల్లో 621 అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేయడం వరకు బాగానే ఉన్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. ఏసీబీ తాజాగా నివేదిక ప్రకారం 621 కేసుల్లో 519 కేసులపై ఏసీబీ సమగ్ర విచారణ పూర్తి చేసి ప్రాసిక్యూషన్ కోసం అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆమోదం రాకపోవడంతో కేసుల పురోగతి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుంది. అయిపోయాయి. దొంగ చేతికే వరం ఇచ్చినట్టు అవుతుంది కథ. అరే బచ్చవాసుగా నీకు సిగ్గి లజ్జ ఉన్నాదిరా. ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది. కానీ నువ్వెందుకురా లక్షలున్నా కోట్లు ఉన్నా ఇంకా అవినీతికి పాల్పడి ప్రజల పేగుల్లో జనిగలై బలిసిపోతుర్రు మీరు. మీకు ఏమైనా లజ్జ సిగ్గి ఉన్నాదో ఎందుకురా మీకు ఇంకా అక్రమ సంపాదన? రేపు సచ్చినాడు మీదేసుకొని పోతారా? భూమి మీదకి వచ్చినప్పుడు రేపు రాబోయే తరాలు కూడా నేను గుర్తుపెట్టుకునేలా ఫలానోడు మంచి చేసిపోయిండు, సమాజ సేవ చేసిపోయిండు, ఫలానోడు భూమి మీద పుట్టినందుకు ఇగో గిది మాకు ఇచ్చిపోయిండు అనేటట్టుగా యాద్ చేసుకోవాల జనాలు అనేది ఈ సర్కారు కూడా చెప్తలేదట. అందుకనే వ్యవహారం అంతా పక్కేసి పండబెట్టినట్టే ఉంది. వ్యవహారం ఏం సకదానం ఉంది, ఇంకా ఏ విలం ఫలం ఉంది. అందుకనే కేసులు యాటింత పెరుగుతున్నాయి. పాసు దొరికితే మాత్రం చేసేదే ఉంది. నాలో ఇంటికాడ ఉంటాం. ప్రభుత్వం మనం వచ్చి కొడుతుందా, తిడుతుందా, మెడలు బయట నూకేస్తుందా, లేకపోతే మీరు ఈ దేశంలో ఉండకూరి ఈ రాష్ట్రంలో ఉండకూరి అని బయటికి పంపిస్తుందా? దొరికినాడు జనాలు టీవీలలో పేపర్లలో 1 రోజు 2 రోజు వస్తుంది. 3వ నాడు కథ మార్చేపోతారు. అయ్యే పాయ్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. 4 రోజులకు మరి సర్కారు కూడా ఇక దీని మీద మొద్దు నిద్ర అనేటట్టుగా ఉంది. కాబట్టి ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టుగా ఉందట కథ. భయం లేదు, భక్తి లేదు. పో వారి వద్ద సాక్ష్యాధారాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేనిదే ఏసీబీ అక్రమార్కులపై కోర్టులో ఛార్జ్ షీటు దాఖలు చేయలేదు. ఇక కోర్టులో కేసు విచారణ కొలిక్కి వచ్చేసరికి 3 నుంచి 5 సంవత్సరాలు పట్టే అవకాశాలున్నాయి. అంటే ఒక అవినీతి అధికారిపై కేసు నమోదైన తుది తీర్పు కోసం 10 సంవత్సరాల సమయం పడుతుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏసీబీ కేసుల్లో తీర్పు రావాలంటే 15 సంవత్సరాల వరకు సమయం పడుతుంది. అంతలో సదరు అధికారి రిటైర్ అయ్యే పరిస్థితి నెలకొంది. ఇక చూడు కథ. ఏసీబీ దాడులపై ప్రచారమే కానీ చర్యలు లేవు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ పెద్ద ఎత్తున అవినీతి అధికారులను పట్టుకొని కేసులు నమోదు చేస్తుంది. మంచిగానే ఉంది. సగటున రోజుకు 1 చొప్పున కొన్ని సందర్భాల్లో ఒక్కో రోజు 2 లేక 3 అధికారులను లంచం తీసుకుంటున్నప్పుడు పట్టుకుంటున్నారు. ప్రజలు ఏసీబీ దాడులను చూసి హర్షిస్తూ పాలనలో అవినీతి తగ్గుతుందని ఆశిస్తున్నారు. కానీ ఏసీబీ దాడులు చేసి అక్రమార్కులపై కేసులు పెడుతున్నా వారిపై చర్యలు తీసుకోవడం తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో రోజు రోజుకు ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతి పెరిగిపోతుంది. ఏ కార్యాలయానికి వెళ్ళినా డబ్బులు ఇవ్వనిది పని కావడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు ఎం పద్మనాభరెడ్డి చెప్పారు. అవినీతి పరులు కేసులు పెట్టినా సచివాలయంలో పైరవీలు చేసి వారిపై చర్యలు తీసుకోవడం తప్పించుకుంటున్నారు. ఏసీబీ రిపోర్టులు సచివాలయంలో చెత్తబుట్ట దాఖలవుతున్నాయి. చూస్తురా, ఏసీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టులు సచివాలయంలో చెత్తబుట్ట దాఖలవుతున్నాయి. సచివాలయంలో ఉన్నతాధికారులు అవినీతి నిరోధక శాఖ రిపోర్టులపై పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడంతో సెక్షన్ ఆఫీసర్లు అవినీతి అధికారుల కొమ్ము కాస్తున్నారని పద్మనాభరెడ్డి ఆరోపించారు. కాదా? ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు,
మా పేదోళ్ళ జాతి మీకెందుకు గొరగాదు, అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుంది, అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుంది, సామాన్యులనే లంచము పీడిస్తుంది, ఎక్కడుందిరా న్యాయము, ఆ న్యాయము చెప్పే గొంతు మూగబాయరా. ఇగో గిడిగిడ జరుగుతుంది, గిది కథ గిది కథ గిది కథ అని ఏసీబీ వాళ్ళు రిపోర్ట్ తీసుకుపోయి సర్కారు చేతిలో పెడితే సచివాలయంలో ఉన్నతాధికారులు ఈ అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన రిపోర్ట్లను శ్రద్ధ పెట్టకుండా వాటిని చెత్తబుట్టలలో చెదలు పెట్టబెడుతున్నారు. అందుకనే ఈ కోళ్ళాగలకు లంచాలు మానుకోవాలి, లంచం తీసుకుంటే కఠినమైన శిక్ష ఉంటుంది అనేది మర్చిపోతున్నారు. పెద్దగా దీని మీద బలంగా లేదు కదా, బలంగా ఉంటేనే బాగుండు, బలంగా లేదు కాబట్టి తూతుంబకాయలుగా ఒకనాడు ఆడంగిడం అరే పలానా దొరికిందట అదే ఆట ఇదాట ఒకనాడు 2 రోజులు అంటారు, మర్చిపోతారు, అయిపోయి. దాని తర్వాత దీని మీద సర్కారు బలమైన కఠినమైన శిక్ష వేస్తే అప్పుడు తర్వాత అమ్మో పలానా పైన గట్లయింది, నా పని గిడ అట్లా అవుతుందో ఏమో అనేది ఆయనకి భయం ఉండు. భయం భక్తి లేకుండా భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టు ఉంది కథ. సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ. ఏం రాసింది లేఖ? రాష్ట్ర పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నందున సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం కూడా అపవాదు పాలవుతుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు ఎం పద్మనాభరెడ్డి ముఖ్యమంత్రి ఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అవినీతి అధికారులపై నమోదైన కేసులు సత్వరమే పరిష్కరించి సదరు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ముఖ్యమంత్రిని కోరింది. సంవత్సరాల వారీగా ఏసీబీ కేసులు 2020 84, 2021 83, 2022 107, 2023 87, 2024 152, 2025 108. చూస్తుర్రా? 2000 కాంచి మొదలు పెడితే 2025 దాకా ఈ మధ్యలో తీసుకుందాం అంటే 5 ఏళ్ళల్లో ఏమన్నా మార్పు ఉందా? ఇంకా ఈ తాపకి ఇంకెక్కువ చూడుకో 108. ఇంకా పోయినసారి 2024 కూడా 152 కేసులు పెరుక్కుంటూనే పోతున్నాయి. సిగ్గి చిన్నప్పుడే పోయింది, లజ్జ లావు దులుక్కున్నప్పుడే పోయింది, ఇంకెక్కడి మాకు సిగ్గి అనుకుంటుర్రు ఈ అవినీతి బచ్చవాసగాళ్ళు. జర ఇప్పటికైనా బలమైన శిక్షలు వేయరు, వాళ్ళకు బలమైన శిక్షలు వేయరు. వాడు ముఖం ఎత్తుకోవద్దిగా. ఇక మరి ఏం శిక్షలు వేస్తారో ఏం చట్టాలు తెస్తారో చేయరు. అక్రమ సంపాదనలు, రెడ్ హ్యాండెడ్ ట్రాపులు, ఏసీబీ విచారణలు సాగుతున్నాయి. కానీ అక్రమార్కులకు శిక్షలు లేకపోవడం వల్ల ఈ వ్యవస్థ పక్కదారి పడుతుంది. తెలంగాణలో 621 కేసులు నమోదు చేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకునేది ఎప్పుడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అవినీతి పరులకు ముగుదాడు వేయాలంటే పెండింగ్లో ఉన్న ప్రాసిక్యూషన్కు వెంటనే ఏసీబీకి ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది. అవినీతి రహిత పారదర్శక పాలనకు పెద్దపీట వేయాలంటే ప్రభుత్వం అలసట వీడితే తప్ప సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్. బీసీలకు అన్యాయం జరిగిందని పిటిషన్ వేసిన పలు గ్రామాల వాసులు నేడు మరోసారి విచారణ. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పేలా కనిపించడం లేదు. పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే పంచాయతీ ఎన్నికల్లో
రిజర్వేషన్లు చేపట్టింది. కాగా వీటిలో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చిక్కులు ఎదుర్కొంటుంది. అందువల్లే స్థానిక ఎన్నికలను విడతలుగా నిర్వహించాలని, ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ క్యాబినెట్ నిశ్చయించుకుంది. ఆ ప్రకారమే ముందడుగు వేస్తూ పాత పద్ధతిలోనే రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ విషయంలో ఇప్పుడు పలువురు గ్రామస్తులు హైకోర్టులో పిటిషన్ వేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి పంచాయతీ ఎన్నికల విషయంలో కూడా ఎదురుదెబ్బ తప్పదా అన్న చర్చ మొదలైంది. కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్లండ తిమ్మనోనిపల్లిలోని బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్ల కేటాయింపు జరగలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీల కంటే బీసీ జనాభా అధికంగా ఉందని మరో పిటిషనర్ తెలిపారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో సరైన రిజర్వేషన్లు పాటించడం లేదని ఆందోళ్ మండలం రామసానిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవి బుధవారం విచారించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేశారు. కాగా ఈ వాదనల్లో రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 46ను తీసుకొచ్చిందని పిటిషనర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలు ఉన్నాయని వాటిలో బీసీలకు 117 సర్పంచి స్థానాలనే రిజర్వ్ చేశారని పిటిషనర్ ఆగమయ్య తరపు న్యాయవాది న్యాయమూర్తికి వివరించారు. సంగారెడ్డి జిల్లాలో 19% బీసీ రిజర్వేషన్లే అమలు చేశారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్లపై సంగారెడ్డి కలెక్టర్ జారీ చేసిన గెజిట్ను రద్దు చేసి మళ్ళీ రిజర్వేషన్లు కేటాయించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 17% రిజర్వేషన్లు వస్తున్నాయని, కానీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 46కు కేటాయించిన రిజర్వేషన్లు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇక చూస్తున్నారు ఇలా కథ ఏం నడుస్తుందో. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మొత్తం కార్యక్రమానికి సెలవు శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. అంతవరదాకా మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి. మన ఏఎన్ఎన్ ఉంటా శనార్థి.